ధ్యాన సాధనలో దైవానుగ్రహ సాధన మొదలవుతుంది. మీరు జ్యోతి దర్శనాన్ని ఎలా ప్రయత్నించారో కళ్ళు మూసుకొని ఇప్పుడు జ్యోతితో పాటుగా మీకు ఎదురుగా కనిపిస్తున్న గురు దక్షిణామూర్తి రూపాన్ని కూడా కలుపుకొని ధ్యానంలో దర్శించండి. నేను చెప్పినటువంటి ఆ మేధా మేధా మేధస్సు సంపద ఈ రెండు పెరగడానికి అనుగ్రహాన్ని ఇచ్చేవారిలో గురు దక్షిణామూర్తి చాలా ముందంజలో ఉంటారు. మేధస్సుని సంపదనివ్వడానికి, ఎందుకంటే ఆ శివుని యొక్క ప్రతిరూపమే గురు దక్షిణామూర్తి కాబట్టి శివుడు ఎలా బోలాశంకరుడు అలానే ఆ ప్రతిరూపమైన దక్షిణామూర్తి కూడా అలా మేధస్సుని సంపదని ఇవ్వడానికి ఆయన అవతారం యొక్క పరమార్థమే మేధస్సుని విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం. అందువల్లనే అలా కోరుకున్న వారికి మేధస్సు సంపద ఇచ్చేట్టుగా అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మీకు రూపధ్యానంతో సంకల్ప భావంతో వస్తుంది. కాబట్టి ఆ సంకల్పాన్ని దృఢంగా ఉంచుకొని రూపాన్ని కూడా స్థిరంగా ఉంచుకొని భావాన్ని తదేకంగా పరమాత్మకి పంపిస్తున్న భావంలో ఉంచుకొని ధ్యానంలో నిమగ్నం అయితే అప్పుడు అదే జరుగుతుంది. ఆ రూపాన్ని నిలుపుకుంటూ ధ్యానంలో నిమగ్నం అవ్వండి. మీకు మంచి ఏకాగ్రత, మంచి వైబ్రేషన్ కోసం నేను ఓంకారాన్ని చెప్తూ ఉంటాను.